ఎగ్జామినేషన్ హాల్లో టైం మేనేజ్మెంట్. చాలామంది మొత్తం పేపర్ చదివేసి మళ్ళీ ఆన్సర్స్ చేసుకుంటూ వద్దామని వస్తారు. అది చేయకూడదు. చదువుకుంటూ పోయే క్రమంలో మీకు డెడ్ షూర్ అనుకుంటున్న ఆన్సర్స్ ముందు పెట్టేయండి. మళ్ళీ మొత్తం చివరి వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్లో వెనక్కి వచ్చేసి మొదటి నుంచి నెక్స్ట్ లేయర్ ఆఫ్ టఫ్ క్వశ్చన్స్ను ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంతే తప్ప మొత్తం చదివిన తర్వాత చేద్దామనో లేకపోతే ఒకే టఫ్ క్వశ్చన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడము చేయకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ క్రూషియల్ ఆఫ్ ద దిస్ ప్యాటర్న్. ఎందుకు అంటున్నానంటే ఇంతకుముందులాగా క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉండవు. 4 ఆన్సర్స్ ఇచ్చేసి ఈ 4ంట్లో ఏది కరెక్ట్ ఏది తప్పు చూడమన్నప్పుడు మీకు ఒక క్వశ్చన్కు ఆన్సర్ 4 ఆన్సర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని చదివే పద్ధతి మారాలి. కాబట్టి దీనికి టైం తీసుకుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకే ప్రశ్న మీద ఎక్కువసేపు ఉండకుండా చూసే ప్రయత్నం చేయాలి. లేకపోతే మీకు వచ్చిన ప్రశ్నను అటెంప్ట్ చేయకుండా రాని ప్రశ్న కోసం ప్రయత్నించే టైమే అసలు టైం తినేస్తుంది. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ క్రూషియల్. నెక్స్ట్, ఎలిమినేషన్ ప్రాసెస్. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ముందున్న 4 ఆన్సర్స్లో ఎలిమినేషన్ అనేది ఎంత బాగా చేయగలిగితే కరెక్ట్ ఆన్సర్కి అంత బాగా రాగలుగుతాం. కాబట్టి లాజికల్ రీజనింగ్ అండ్ యువర్ అండర్స్టాండింగ్. మీకు స్పష్టంగా ఆన్సర్ తెలిస్తే అర్థం చేసుకోవడం వేరు. స్పష్టంగా ఆన్సర్ తెలియదు అనుకోండి, లాజికల్ అండర్స్టాండింగ్కు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ లాజికల్ అండర్స్టాండింగ్లోనే మీకు ఎలిమినేషన్ స్పష్టమవుతుంది. ఇక దీంతో పాటు ఇంకొక ఆస్పెక్ట్ ఉంది. మీకు క్వశ్చన్కు ఆన్సర్ రాదనుకోండి, ఇంగ్లీష్ వర్షన్లో రాస్తుంటే మీరు పక్కన ఉన్న తెలుగు వర్షన్ చూడండి. తెలుగు వర్షన్లో మీరు తెలుగు మీడియంలో రాస్తుంటే పక్కన ఉన్న ఇంగ్లీష్ వర్షన్ చూడండి. దీంతో ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆన్సర్ మీ క్వశ్చన్లోనే నిబిడీకృతమై ఉంటాయి. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఎందుకు? భాష అనేది దాని మీద ఎంత పట్టుంటే మీకు ఆన్సర్ అంత బాగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ తెలుగులో రాకపోతే ఇంగ్లీష్లో రాకపోతే తెలుగు చూడడం వల్ల మీకు ఆన్సర్ దొరికే అవకాశం ఉంది. ఇది కూడా ఒక టెక్నిక్ మీకు ఎగ్జామినేషన్లో కరెక్ట్ ఆన్సర్కు అప్రోచ్ అవ్వడానికి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ మొత్తం ఆస్పెక్ట్స్ను మీరు అక్కడ రాస్తున్న కాలంలో కంపోజ్డ్గా ఉండడం చాలా ముఖ్యం. అంటే ఎగ్జామినేషన్లో హరిబరి చేయడం వల్ల మీకు 2 మార్కులు ఎక్కువ వచ్చేది లేదు, హరిబరి చేయకపోవడం వల్ల 2 మార్కులు తక్కువ వచ్చేదేం లేదు. మీకు వచ్చింది సులభంగా, మీకు వచ్చింది స్పష్టంగా అర్థం చేసుకుంటూ ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వడమే మీరు చేయాల్సిన పని. ఎంతమంది రాస్తున్నారు అనేది ముఖ్యం కాదు, లక్షల మంది రాయొచ్చు కాక. ఎగ్జామినేషన్లో ఒకే ఒక సూత్రం ఉంది. మీ ముందున్న క్వశ్చన్ పేపర్కు ఆన్సర్స్ మీకు వస్తేనే మీకు మార్కులు వస్తాయి. కాబట్టి యుద్ధం ఎవరి మధ్య అంటే మీకు మిగతా ప్రత్యర్థులు, మిగతా కాంపిటీటర్స్, మిగతా అభ్యర్థులకు మధ్య కాదు, మీకు మీ ముందున్న క్వశ్చన్ పేపర్కు మధ్యనే మీకు యుద్ధం. కాబట్టి 150 ప్రశ్నల్లో ఎన్ని ప్రశ్నలు బాగా చేయగలుగుతాం అనేది మీ ఫోకస్. ప్లీజ్ ఈ 2 రోజులు, ఈ 3 రోజులు ఫోకస్ చేసి చదవడం, తర్వాత ఎగ్జామినేషన్ ఆ 2.5 గంటలు పూర్తి ఫోకస్ చేసి లాజికల్గా, క్రియేటివ్గా అర్థం చేసుకుంటూ ప్రశ్నలను ముందుకు పోతేనే మీకు సరైన సమాధానాలు వస్తాయి. ఇది ప్రయత్నించండి. వన్స్ అగైన్ ఫ్రమ్ AKS IAS, ఆల్ ద బెస్ట్.